సమంత అండ్ రాజ్ నెడ్మూరు వీళ్ళు ఇవాళే పెళ్లి చేసుకోబోతున్నారు అని ఒక వార్త సోషల్ మీడియాలో అటు సినీ వర్గాల్లో చక్కర్లు కొట్టడం జరిగింది. సో ఇవాళ మార్నింగ్ నుంచి ఈ న్యూస్ అయితే ఫుల్గా వైరల్ అయిపోయింది. అంతేకాదు రాజ్ నెడ్మూరు వైఫ్ షామిలీదే ఆమె తన ఇన్స్టాగ్రామ్లో పెట్టిన ఒక పోస్ట్ కూడా ఇందుకు అంటే ఈ వార్త చక్కర్లు కొట్టడానికి, ఈ వార్తలో బలం చేకూరడానికి ఒక కారణమైందని చెప్పుకోవాలి. అంటే గత కొంతకాలం నుంచి కూడా వాళ్ళు ప్రేమలో ఉన్నారని చెప్పేసి ఎన్నో న్యూస్ రావడం మనం చూస్తాం. సో అందుకు సంబంధించి సమంత గారు కూడా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో అంటే సోషల్ మీడియాలో రాజ్ నెడ్మూర్తో కలిసిన ఫొటోస్ కూడా పలుమార్లు పెట్టడం జరిగింది. సో అలా వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారని చెప్పేసి సో సినీ వర్గాల్లో అయితే పెద్ద ఎత్తున టాక్ నడిచింది. సోషల్ మీడియాలో కూడా దీనికి సంబంధించి ప్రచారం జరిగింది. అయితే ఇవాళ వస్తున్న న్యూస్ ఏంటంటే ఈరోజు వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని చెప్పేసి వార్తలు అయితే ఫుల్గా వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వార్తలు నిజముందో లేదో తెలియదు. వాళ్ళు కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే చేయలేదు. మరి నిజంగా ఇప్పుడు ఈరోజు సమంత రెండవ పెళ్లి చేసుకోబోతుందా, షామిలీదే అంటే రాజ్ నెడ్మూరు వైఫ్ అసలు ఏమని పోస్ట్ పెట్టింది అనేది ఒక్కసారి మనం డిస్కస్ చేద్దాం. సమంత తెలిసిందే నాగ చైతన్యతో విడాకుల తర్వాత సినిమాలకు కాస్త మొత్తానికి కొద్దిగా గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత సినిమాలు చేయడం మనం చూసాము. అయితే రాజ్ నెడ్మూరు డైరెక్టర్ ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తీసి చాలా పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఫ్యామిలీ మ్యాన్ ఒకటే కాదు, చాలా సిరీస్లు సినిమాలు డీకే అండ్ రాజ్ వీళ్ళిద్దరూ కలిసి చాలా సినిమాలు అయితే వెబ్ సిరీస్లో అయితే తీయడం జరిగింది. అయితే ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ అయితే వీళ్ళకి చాలా పేరు తెచ్చిపెట్టింది. సో ఫ్యామిలీ మ్యాన్ 2లో సమంత ఒక కీ రోల్లో నటించిన విషయం తెలిసింది. సో ఆ టైంలోనే ఈ రాజ్ నెడ్మూర్తో పరిచయం ఏర్పడిందని, ఆ పరిచయం కాస్త ప్రేమగా మారిందని, ఆ తర్వాత నుంచి వీళ్ళు లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నారని చెప్పేసి ఇలా వార్తలు అయితే ఫుల్గా రావడం జరిగింది. సో ఈ ప్రచారం అనేది సోషల్ మీడియాలో ఫుల్గా వైరల్ అయినప్పుడు వీళ్ళ వైపు నుంచి ఎటువంటి ఖండన కూడా రాలేదు. లేదు ఇదంతా అబద్ధం అని చెప్పేసి వాళ్ళు కూడా ఎప్పుడూ కూడా ఖండించలేదు. అండ్ పలుమార్లు వీళ్ళు ఎయిర్పోర్ట్లలో కనిపించిన ఆ వీడియోలు వైరల్ అవ్వడం, అలాగే సమంత కొన్ని ఈవెంట్లకు వెళ్ళినప్పుడు రాజ్ నెడ్మూర్తో కలిసి వెళ్ళడం, అక్కడ ఫోటోలు దిగడం, వాటిని తన సోషల్ మీడియాలో పెట్టుకున్న సందర్భాలు కూడా చూసాం. సో దీంతో ఈ వార్తల్లో నిజం ఉంది అని చెప్పేసి నమ్మే వాళ్ళే ఎక్కువైపోయారు. సో అలా ఈ ఇద్దరు కూడా ప్రేమలో ఉన్నారని, డేటింగ్లో ఉన్నారని చెప్పేసి ఇలా ఫుల్గా అయితే అందరూ సోషల్ మీడియాలో అయితే పెట్టడం మనం చూసాం. సో దానికి సంబంధించి వాళ్ళు కూడా వాళ్ళ వైపు నుంచి అయితే ఎటువంటి ఖండన రాలేదు. అయితే రాజ్ నెడ్మూరి మొదటి భార్య ఎవరైతే ఉన్నారో షామిలీ, ఆమె పలుమార్లు తన సోషల్ మీడియాలో కొన్ని క్రిప్టిక్ పోస్టులు పెడుతూ వచ్చింది. అంటే నర్మగర్భంగా పెట్టడం జరిగింది. అంటే వీళ్ళనే విమర్శిస్తున్నట్టు ఉంటాయి ఆమె పెట్టిన ఆ పోస్టులు అయితే. సో అలా చాలా సందర్భాల్లో ఆమె అలా పోస్టులు పెట్టుకుంటూ రావడం, సో వీళ్ళపైన విమర్శలు చేస్తున్నట్టుగా అవి ఉండడం, అయితే వీళ్ళ పేర్లు మాత్రం ఉండకపోవడం జరిగింది. అంటే నర్మగర్భంగా పెట్టేది. సో అవి కూడా సమంత రాజ్ నెడ్మూరు వీళ్ళు ప్రేమలో ఉన్నారన్న వార్తలకు కూడా సో ఆమె పెట్టే పోస్టులు కూడా కాస్త బలం చేకూర్చుందని చెప్పుకోవాలి. సో ఇప్పుడు వస్తున్న న్యూస్ ఏంటంటే ఇవాళ వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని చెప్పేసి. సో అసలు నిజంగా పెళ్లి చేసుకోబోతున్నారా అనేది ఇప్పుడు ఫుల్గా అటు సినీ వర్గాల్లో సోషల్ మీడియాలో అయితే చక్కర్లు కొడుతుంది. అది కూడా పెళ్ళి ఎక్కడంటే కోయంబత్తూరులోని ఇషా యోగా సెంటర్లో వీళ్ళు పెళ్లి చేసుకుంటున్నారని చెప్పేసి కొన్ని కథనాలు కూడా ఫుల్గా వస్తున్నాయి. అయితే దీనిపైన సమంత కానివ్వండి, లేకపోతే రాజ్ నెడ్మూరు కానివ్వండి, వీళ్ళైతే ఎటువంటి అఫీషియల్ స్టేట్మెంట్ అయితే వాళ్ళు ఇవ్వలేదు. సో ఇది కేవలం సోషల్ మీడియాలో అటు సినీ వర్గాల్లో నడుస్తున్న చర్చ మాత్రమే, అక్కడ జరుగుతున్న ప్రచారం మాత్రమే. అంటే ఇషా సెంటర్లో సమంత చాలా సందర్భాల్లో వెళ్ళడం, అంటే పీస్ కోసం అని చెప్పేసి అక్కడ వెళ్ళడం, సో అక్కడ ప్రశాంత వాతావరణంలో ఆమె ఎంజాయ్ చేయడం, సో దానికి సంబంధించి సోషల్ మీడియాలో కూడా చాలా సందర్భాల్లో పోస్టులు కూడా పెట్టుకుంది. అంటే అక్కడికి వెళ్తే ఒక మైండ్ చాలా ఫ్రీజ్గా ఉంటుందని చెప్పేసి, రెస్ట్ దొరుకుతుందని చెప్పేసి ఇలా రకరకాల పోస్టులు. అంటే సమంత విషయంలో మనకి ఇది ఒకటి చూడొచ్చు. అంటే ఏది కూడా తను దాచుకోవద్దు, తన సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేస్తూనే వస్తుంది. అది ఏదైనా సరే ఎన్నో సందర్భాల్లో తను సోషల్ మీడియా ద్వారా తన హెల్త్ ఇష్యూస్ గురించి కావచ్చు, అలా ఎవ్రీ టైం తన అభిమానులతో, తన ఫాలోవర్స్తో అయితే అలా టచ్లో అయితే ఉంటుంది. సో ఆ రకంగా ఆమె పోస్టులు పెట్టడం, రాజ్ నెడ్మూర్కి సంబంధించిన పోస్టులు కూడా తనతో కలిసి ఉండి ఫోటో దిగినాయి, ఈవెంట్లకు వెళ్ళినాయి, ఇలా కొన్ని పెట్టడం జరిగింది. సో అవన్నీ కూడా వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారు అన్నదానికి సో చర్చకైతే దారితీయడం చూస్తాం. సో ఇప్పుడు అదే ఈషా యోగా సెంటర్లోనే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్టుగా ఫుల్గా అయితే వార్తలు అయితే వస్తున్నాయి. మరి దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. కాకపోతే రాజ్ నెడ్మూరు వైఫ్ మాత్రం చేసిన ఒక పోస్ట్ కూడా సో దీనికి బలం చేకూరుస్తుంది. అదేంటంటే
ఆమె తన ఇన్స్టాగ్రామ్లో ఏం పెట్టిందంటే డెస్పరేట్ పీపుల్ డూ డెస్పరేట్ థింగ్స్ అని పెట్టింది. సో అంటే తెగించిన వ్యక్తులే అలాంటి పనులు చేస్తారని చెప్పేసి పెట్టడం జరిగింది. షామిలీదే, రాజ్ నెడుమూరు మొదటి వైఫ్. సో ఇలా పెట్టడం అసలు అంటే ఇప్పుడు కాంటెక్స్ట్ ఏంటి, ఎందుకు పెట్టింది అని ఒక చర్చ జరుగుతున్న వేళ సో ఇది సమంత, రాజ్ నెడుమూరు వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు. సో అందుకు సంబంధించి ఈమె ఈ విధంగా పెట్టింది. తెగించిన వ్యక్తులే అలాంటి పనులు చేస్తారు. సో వీళ్ళు తెగించి పెళ్లి చేసుకుంటున్నారు అని చెప్పేసి ఆ రకంగా ఒక నర్మగర్భంగా అయితే పెట్టడం జరిగింది. సో ఈమె ఈ పోస్టుకు ఇదే కారణం అయి ఉండొచ్చు అని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. మరి ఆమె నిజంగా వీళ్ళని ఉద్దేశించే పెట్టిందా, లేకుంటే వేరే కాంటెక్స్లో పెట్టిందా అనేది కూడా మనకు తెలియదు. కాకపోతే ఈ న్యూస్ అయితే ఫుల్గా వైరల్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇప్పటివరకు అయితే వీళ్ళ వైపు నుంచి ఎటువంటి అంటే వీళ్ళు ప్రేమలో ఉన్నారు, పెళ్లి చేసుకోబోతున్నారు అన్న వార్తలు వచ్చినప్పుడు కూడా వీళ్ళు ఖండించలేదు. సో దానికి అంటే అలా అని వాళ్ళు పెళ్లి చేసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా కూడా చెప్పలేదు. సో అలా ఎటువైపు కూడా క్లారిటీ ఇవ్వలేదు. జస్ట్ వాళ్ళకి సంబంధించిన ఫోటోలు, వాళ్ళు ఎయిర్పోర్ట్లో తిరిగిన వీడియోలు ఇవి మాత్రమే బయటకు వచ్చినప్పుడల్లా ఇలా సోషల్ మీడియాలో మరొకసారి చర్చ జరగడం మనం చూసాం. సో ఈ సందర్భంగానే ఇప్పుడు ఇలా వీళ్ళిద్దరి వాళ్ళ పెళ్లి చేసుకోబోతున్నారని చెప్పేసి వార్తలు అయితే గుప్పమంటున్నాయి. కానీ దీనికి సంబంధించి అఫీషియల్గా అయితే వాళ్ళ వైపు నుంచి అయితే ఎటువంటి న్యూస్ అయితే రాలేదు. అండ్ ఈ వార్తలు ఎంత సర్క్యులేట్ అవుతున్నప్పటికీ వాళ్ళు కూడా ఖండన చేయలేదు. లేదు ఇటువంటి న్యూస్లో నిజం లేదు అని చెప్పేసి వాళ్ళ వైపు నుంచి కూడా ఖండన అయితే లేదు. సో జస్ట్ అలా నడుస్తూ ఉన్నాయి న్యూస్ అయితే. చూద్దాం మరి, వాళ్ళే పెళ్ళి అన్నారు కాబట్టి వాళ్ళ సాయంత్రం కల్లా ఒక క్లారిటీ అయితే వస్తుంది. మరి నిజంగా వీళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారా, లేదంటే ఇదంతా కూడా జస్ట్ సోషల్ మీడియాలో జరుగుతున్న ఒక రూమర్సా అనేది కూడా తొందరగా తెలిసిపోతుంది. అండ్ షామిలీదే పెట్టిన ఈ పోస్టుకు అర్థం కూడా మరి అది ఇప్పటివరకు చాలా నర్మగర్భంగా ఇలాంటి పోస్టులు అయితే పెడుతూ వచ్చింది, కానీ ఏదానికి క్లారిటీ అయితే లేదు. మరి ఇది సమంత, రాజ్ నెడుమూరుని ఉద్దేశించి పెట్టిందా లేదో కూడా మనకు తెలీదు. సో చూద్దాం, ఇవాళ అయితే వెయిట్ చేసి చూద్దాం. మరి ఇవాళ సమంత పెళ్లి అని చెప్పేసి జరుగుతున్న ప్రచారంలో నిజం ఎంతుందో లేదో ఇవాళ మనకు క్లారిటీ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ సో మచ్.